అక్కడ పబ్లిక్ రావడం జరిగింది. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ఈరోజు చాలా ఉత్సాహంతో ముందుకు పోతూ ఉన్నాం. మన రైతుల కోసం పోరాటం చేసే మొదలుగా ఈరోజు మేము ఆ ఒక రైతు భరోసా అనేటటువంటి ఏదో కార్యక్రమం తీసుకున్నామో మంచిగా సక్సెస్ఫుల్ అయినాయి. ప్రజలు మాకు బాగా రథం పడుతున్నారు, మా వైపు వస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల కోసం ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. ప్రజల్లో మమేకమై ఈ రెండు ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు, తెలంగాణకు చేసినటువంటి తీరని అన్యాయం, ఇవన్నీ కూడా మేము ఎండగడతాం, ప్రజల్లో తీసుకుపోతాం. ప్రజల్లో మమేకమై ప్రజలతో కలిసి భారతీయ జనతా పార్టీని ఒక రాజకీయ శక్తిగా తెలంగాణ నిర్మాణం చేసినామో తప్పకుండా అధికారంలో బీజేపీ వస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. దానికి 2-3 కారణాలు మీకు చెప్పేసి ఐ లీవ్ ది ఫ్లోర్ టు యూ. ఉత్తర తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాకు గతంలో స్ట్రెంత్ ఉన్నటువంటి చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ మీకు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ఏం లేదు వాళ్ళకు. మొన్న జరిగినటువంటి రీసెంట్ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కార్పొరేషన్లో బీజేపీ నిజామాబాద్ నెంబర్ 1, ఆదిలాబాద్ నెంబర్ 1, అది అదేవిధంగా నిర్మల్ నెంబర్ 1, కరీంనగర్ నెంబర్ 1, అక్కడ మేము మేర కూడా గెలిచినాం. అదేవిధంగా మొత్తం రాయికల్ నెంబర్ 1, మెట్పల్లి నెంబర్ 1, కోరుట్ల నెంబర్ 1, కామారెడ్డి నెంబర్ 1, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉత్తర తెలంగాణలో దాదాపు అన్ని మున్సిపాలిటీస్లో కూడా మీ చైర్మన్ గెలకపోక నిజామాబాద్లో బీఆర్ఎస్ ఒకటే గెలిచింది, కరీంనగర్లో 6 గెలిచింది, మేము కొత్తగూడెంలో కూడా మేము చివరికి ఒకటి గెలిచినాం, రామగుండం కార్పొరేషన్లో కూడా మాకు వీకనే మేము ఒకటి గెలిచినాం. చాలా ప్రాంతాల్లో మేము గెలిచినాం. బీఆర్ఎస్ అక్కడ లేదు. అక్కడ బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ప్రజలు మర్చిపోయారు. వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఇక బీఆర్ఎస్ రివైవ్ కాలేదు ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియాలో తప్ప ప్రజల్లో బీఆర్ఎస్ లేదు అనే విషయాన్ని ఈరోజు ప్రజలు పూజ చేస్తారు. మొన్న జరిగిన ఎన్నికలు చెప్తాను. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా వాళ్ళకి సిట్టింగ్ సీట్ కూడా వాళ్ళకి గెలవలేకపోయారు, టీచర్స్ ఎమ్మెల్సీది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఈరోజు ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఇటు దక్షిణ తెలంగాణ వస్తే కూడా భారతీయ జనతా పార్టీ ఇస్ గ్రోయింగ్ స్ట్రెంత్. ఎక్కడ మాకు లేనిది కొత్తగూడెంలో మనం గెలిచినాం, అశ్వరావుపేట మేము గెలిచినాం, మా ఓట్ షేర్ పెరిగింది అక్కడ. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా ఈరోజు ప్రజలు వెళ్తూ ఉన్నది, పెరుగుతూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ ఆఫ్ తెలంగాణ అందరూ కూడా ఒకసారి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్కి ఇచ్చినాం, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తాం అనే ఆలోచన ఉన్నది. దానికి చాలామంది ఆర్గ్యూ చేయొచ్చు, మీకు 7 ఉన్నారు ఎమ్మెల్యే, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా అని చెప్పొచ్చు. గతంలో ఒక వార్డు మెంబర్ లేని త్రిపురలో మేము 3 సార్లు అధికారం వచ్చినాం. గతంలో మాకు 2 ఎమ్మెల్యే వచ్చినటువంటి హర్యానాలో మేము 3 సార్లు అధికారంలో వచ్చినాం. గతంలో మేము అస్సాంలో 4 సీట్లు ఉన్న అస్సాంలో 3వ అధికారంలో వచ్చినాం. కాబట్టి రాజకీయాలు మారుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ మా క్యాడర్ బేస్ పార్టీ, ఐడియాలజికల్ బేస్ పార్టీ, మీ ప్రజల్లో పనిచేస్తాం. వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేస్లో మాకు 3 సీట్ల నుంచి 73 సీట్లు, 77 సీట్లు సెకండ్ పొజిషన్ వచ్చి ఈరోజు 208 సీట్లతో మంచి భారీ మెజార్టీతో వెస్ట్ బెంగాల్ కూడా గెలిచినాం. ప్రజలు ఊహించలేరు వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ ప్రభుత్వం ఉందంటే. సేమ్ అదే టైంలో సౌత్ ఇండియాలో గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా తెలంగాణ విల్ బికమ్ గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. ఇక్కడ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. మా కేంద్ర పార్టీ కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టింది. తప్పకుండా ప్రజలతో మేము మమేకమై ప్రజల కోసం మేము పోరాడతాము. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విల్ బికమ్ ఏ ఎడ్యుకేటింగ్ పార్టీ. ఎడ్యుకేటింగ్ అంటే బీఆర్ఎస్ చెప్పినట్టు రైళ్ళ పట్టాలు కూలగొట్టండి, తగలబెట్టండి, అది ఇది కాదు. ప్రజాస్వామ్య పద్ధతులు మా ఉద్యమాన్ని నిర్మాణం చేసి